నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? ఒక పక్క తండ్రి లేని తండ్రిపై కేసు పెట్టించాడు, తల్లిని దూరం పెట్టేశాడు, చెల్లి కట్టుకున్న చీరల గురించి కూడా మాట్లాడాడు. అక్కడతో ఆగితే సరే, అక్కడ పార్టీ కార్యకర్తల్ని కారు కింద టైర్ కింద నిమ్మకాయ తొక్కినట్టు తొక్కేస్తున్నాడు. ఇంకో పక్క సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఆయనతో అబద్ధాలు ఆడిస్తూ ఆయన మనస్సాక్షి ఒప్పుకోకపోయినా సరే, హాస్పిటల్ పాలైనా సరే మళ్ళీ తీసుకొచ్చి కౌన్సిల్లో లాస్ట్ రోజు కూడా ఆయన ఇబ్బందులు పడుతున్నారు బొత్స సత్యనారాయణ. ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అంటే ఏం చెప్తారు? ఆయన చెప్తాడు అనుకోండి, వీళ్ళు చేయడం ఎందుకు? వీళ్ళకే కూడా ఉండాలి కదా. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని స్కూల్ డిఫరెంట్ అండి. అతను మోడస్ ఆపరాండి అన్నీ కూడా సాధారణ సగటు పౌరులు, సాధారణ మనిషి మనస్తత్వాలకి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఘోరంగా ఓడిపోయిన వాస్తవమే కదా. జనం అంతా అతనికి ఇక్కడ కూటమి ప్రభుత్వం కాకుండా జనం తిరుగుబాటు చేసి ఓడించారు అతను. అది ఏమాత్రం సోయిలో ఉన్నాడు అతనికి అర్థం చేసుకున్నాడా? మనం ఏం తప్పు చేసాం, ఎందుకలా తిరుగుబాటు వచ్చింది? దానికి ఏమంటున్నాడు? వాళ్ళని సమర్థించుకోవడానికి ఈవీఎంల వాళ్ళు గెలిచారండి. బుద్ధి జ్ఞానం ఉంది అసలు? ఈ సాధారణ ఎన్నికల కంటే సంవత్సరం ముందు బ్యాలెట్ పేపర్ తోటి జరిగినాయి కదా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు. తన కుల కోటలోనే ఘోరంగా 2 సీట్లు ఓడిపోయాడు కదా. పులివెందుల్లో కూడా 2500 మెజార్టీ వచ్చింది కదా అవతల తెలుగుదేశం పార్టీకి. సోయి లేదా వాళ్ళకి ఏమని? అప్పుడు పొత్తులు లేవు, ఏమీ లేవు. అవును కదండి. అంటే ఏమీ లేదు. ఆ ఓటమికి అతనిలో పశ్చాత్తాపం కానీ పరివర్తన కానీ లేదు. తను చేసింది రైట్ అనుకుంటున్నాడు. ఇంకా దానికి తగ్గట్టుగానే వయసు వస్తుంది, దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి, ప్రజల కోణంలో ఉండాలి, నిజాలు రాయాలని తెలియకుండా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేవాడు. ఆడు ఎలా చేసినా అవినీతి చేసినా జనం పట్టించుకోలేదు. ఇటు కూటమి ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వట్లేదు అంటాడు. బుద్ధి ఉందా? అలాంటి రాతలు వస్తున్నాయి బయటికి. దాన్ని ఏమనుకుంటారు? తినేస్తున్నారు జనం, బాగానే అందుకుంటున్నారు. ఇంచక్కనే వాళ్ళలో ఏం బాధలేదు, బలేకెత్తున్నాడు బాబు అనుకుంటున్నారు. ఈ పైన కూర్చున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమి ఇవ్వట్లేదండి ఈ ప్రభుత్వం డబ్బులు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నారు. అంటే లబ్ధిదారులు కూడా ఎక్కువ, చేసే సహాయం కూడా ఎక్కువ, పథకాలు కూడా అధికం. వాళ్ళు ఏం లోటు చేశారు అంటే ఇలాగ మీకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అతను ఒక స్ట్రాటజీ అవలంబించాడు. స్కీములు, స్కాములు, తనకు కావలసిన వాళ్ళ అత్యంత సన్నిహితులు, బంధువర్గం వాళ్ళందరికీ వాళ్ళే ఉంటారు. ఆ ధర్మాసనం మీద, ఆ సింహాసనం చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళే ఉంటారు. అన్నీ వాళ్ళు చేస్తారు. ఏదైనా డబ్బులు వచ్చినా దాన్ని దాయాలన్నా బినామీలుగాను వాళ్ళు పెట్టుకుంటారు అందంగా. అదొక టీం. యుద్ధం ఎవరు చేయాలి? బొత్స సత్యనారాయణ, పేరు నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు చేయాలి. కొడాలి నాని, వంశీ, ఆనాడైనా ఈనాడైనా వాళ్ళే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు మాత్రం ఎవరిని ఒక మాట మాట్లాడరు. నీ ఎక్కడిని ఇవ్వాలి అని ఎవరు మాట్లాడతారు? కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఈ ఒక్కడి నోట్లోంచి వచ్చినాయి ఆ మాటలు. అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ సిలబస్. మోడస్ ఆపరండి. అధికారం పోయింది, వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ బ్యాచ్ వీలైతే డబ్బులు పడేసో, బతిమాలకునో, కాళ్ళు అట్టుకునో ఏదోటి చేసి వాళ్ళ మీదకి రాకుండా కొంతమంది కాసుకోగలిగారు. కొంతమంది జైల్లో పోయారు. వీళ్ళు మాత్రం కులం, మతం అంటూ మాట్లాడుతున్నారు. ఇలా వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు. దాంట్లో స్పష్టత ఉంది అతనికి, ఎలాగ ఉండాలి జనంతో. అతను అయ్యో నా తప్పు అయింది అన్న ఆలోచన అతనిలో ఉండదు. కనీసం ప్రజలు చెప్దాం అనుకోండి, నేను తప్పు చేశాను, సారీ, ఇక ముందు ఇలా చేయను అన్న ఆలోచన ఉండదు. అయినా సరే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపో మాపో వాళ్ళు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా చెప్తాడు ఒక ఆయన, రాస్తున్నాడు. ఎంత బుద్ధి లేని మాటలండి అయ్యి. ఎవడు అనుకుంటలేదు అలా. నువ్వు అనుకుంటున్నావు, మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారేమో. ఎవడ మళ్ళీ అతనే రావాలి, అతను వచ్చి మా మీద ఎక్కాలని ఎవడు అనుకుంటలేదు. వాళ్ళ కార్యకర్తల ఉత్సాహం అంటే దొంగోళ్ళు ఎప్పుడు అలా ఉంటారు, దొంగతనాలు ఎప్పుడు చేసుకోవచ్చా అని. చీకటి పడిందంటే వాళ్ళకి ఉత్సాహం వస్తుంది అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళే దండాలు పెట్టేస్తున్నారు. దారి లేదు వాళ్ళకి. ఇప్పుడు కోళ్ళ ఫారం పెడతారు, కోడి తాలూకు రెట్టలో పెంట ఉంటుంది కదా, దాని దగ్గరికి గాజు ఈగలని వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఆకర్షిస్తాయి, ఖచ్చితంగా గుయ్యమని సౌండ్ వస్తుంది. అలాగని చెప్పేసి బ్రహ్మాండంగా పువ్వు మకరందం తీసుకోవడానికి వచ్చిన తేనెటీగలు అనుకుంటున్నారు మీరు? ఏమన్నా తూనీగలు అనుకుంటున్నారా? కాదు, స్మెల్. ఖచ్చితంగా పెంట మీద పోయిన పురుగులు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు అలాంటి వాళ్ళు. ఆ సౌండ్ చూసి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మీరు? అలాంటి రాతలు వస్తాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం, పిఎం వెళ్ళిపోతాడు, ఉప ప్రధాని అయిపోతాడు, లోకేష్ డిఎం అయిపోతాడు, ముందు రాజకీయాలు అందుకునే ఇలాంటి పనికిమాల రాతలు. ఎవడు చెప్పాడు మీకు? అయితే అవుతాడు. సో వాట్? అయితే ఏంటి ఇబ్బంది? ఎవడైనా సరే తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం అభిమానులు,
కూటమికి సంబంధించిన కార్యకర్తలు ప్రజల కంటే కూడా చంద్రబాబు నాయుడు గారే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఈ కరుడుగట్టిన నేరస్తుల ముఠ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోండి. మీరు పూజలు చేయండి, యాగాలు చేయండి, యజ్ఞాలు చేయండి. ఎందుకంటే ఆయన చట్ట ప్రకారం వెళ్తాడో, రాజ్యాంగానికి లోబడి ఉంటాడో, చట్టాన్ని తన పని తాను చేసుకోమని ఆ కొంతమందికి వదిలేస్తాడు. వాళ్ళు ఏమైనా తీసేసుకుని మిమ్మల్ని అప్పుడప్పుడు వదిలేస్తూ ఉంటారు. మీకు కావాలంటే కాదు కూడదో ఇలా కెలికి లోకేషే ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఖచ్చితంగా రెడ్ బుక్ సంఖ్యలో పెట్టుకొస్తాడు. మీరు ఏది కావాలో మీరే తెలుసుకోండి. అర్థమైందండి. కాబట్టి వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి విషయం మీరు అడిగారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకోండి, ఈయన ఎందుకు చేయమని చెప్పారు? ఈయనకి 70 ఏళ్ళకి వచ్చేసాడు. ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఎవరికైనా సరే, ఆయనే కాదు. అటువంటప్పుడు మంచిగా మాట్లాడలేక, చెడు మాట్లాడలేక, మాట్లాడకుండా ఉండలేక ఆ ప్రజలు ఎందుకు తీసుకోవాలి? మీరు అంత దారుణమైన అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? దేవదేవుడి విషయంలో, నెయ్యి విషయంలో మాధవరావుని మాట్లాడుతున్నాడు ఎమ్మెల్సీ. పెద్దల సభ అది. అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదని మాట్లాడతారు. తప్పు కదా, మాట్లాడొచ్చు అలాగా. ఒకవేళ అతను మాట్లాడమంటాడు, బుద్ధి లేక. మీరు బుద్ధి ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు కదా, పెద్దలు కదా. ఏదన్నా అంటే ఎండాపూరు హెరిటేజ్కి ఎండాపూర్కి ఆ కల్తీకి దానికి సంబంధం, మీ సమాధానం కల్తీ జరిగిందా లేదా, సిట్ రిపోర్ట్ నివేదిక వచ్చిందా లేదా, దాని గురించి కదా మాట్లాడాలి మీరు. వీళ్ళు చర్చకు సిద్ధం. విచిత్రంగా మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో మేము చర్చకు సిద్ధం, చర్చిస్తామని అధికార పక్షం అంటే ప్రతిపక్షం పారిపోతుంది. సాధారణంగా ప్రతిపక్షం నిలదీస్తే అధికార పక్షం దాక్కుంటుంది. ఇక్కడ వీళ్ళు బతుకంతా రివర్సే. వీళ్ళు చెప్తే వెనక కొడత ఎడుతారు. గతంలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు నవల్లో ఏం చెప్పాడంటే, మేధావులందరూ కూడా మౌనంగా ఉంటారు అన్నాడు. అలాగని మౌనంగా ఉన్నావు ప్రతి ఓడు మేధావు కాదన్నాడు. సాధారణంగా మేధావి తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు, వెల్ ఎడ్యుకేటెడ్, సైలెంట్గా ఉంటాడు, నిశ్చలంగా. అలాగని చెప్పి ఎర్రోళ్ళ గోడ వంక చూసి కూడా మేధావి అనుకోకూడదు మనం. వాడికి ఏమీ తెలియక బ్లాంక్ మైండ్తో ఉన్నవాడు కూడా మౌనంగానే ఉంటాడు. అలాగే ఇది పెద్దల సభ కాబట్టి అందరూ పెద్దలే వస్తారని అనుకోకలేదు మనం. అందులో ఉన్న వాళ్ళందరూ పెద్దలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చంద్రశేఖర్ రెడ్డి ఎవరెవరు ఉన్నాడు ఒక అతను, తర్వాత ఈ మాధవ్ అన్నవాడు, వీళ్ళందరూ ఏంటి, ఆ చైర్మన్ గారు కులాలు మతాల ప్రస్తావన, ఆయన నేను క్రిస్టియన్ కాదు హిందువుని అన్నాడు. దాని మీద ట్రోలింగ్ అయిపోతుంది. యేసు ఒక్కడే దేవుడు అనేటువంటి వీడియో నడుస్తుంది. ఈ అవసరమా? ఇప్పుడు ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు, గతంలో ఏ పార్టీ ద్వారా వచ్చారో దానికి విశ్వాసబద్ధంగా ఉండటం, మంచి వచ్చాడో అది కరెక్టే. కానీ ప్రజల కోణం కూడా చూడాలి కదా. ఖచ్చితంగా మీరు ప్రజల నుంచి ఎన్నిక అవ్వలేదు కాబట్టి ఆ బాధ్యత మీకు లేకపోయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదవి కాబట్టి అతనికి అనుకూలంగా చేయొచ్చు. కానీ ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత మీరు ప్రజల కోణంలో ఆలోచించాలి. ఇక్కడ అధికార పక్షం మిమ్మల్ని బుల్డోజ్ చేయలేక కాదు, వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా చర్చకి అవకాశం ఇస్తున్నారు. చట్టసభలో చర్చ జరగాల. చర్చిద్దామంటే పారిపోతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వాళ్ళందరికీ బీపీలు వస్తాయి. వాళ్ళు బయట ఏం మాట్లాడుతున్నారు, మాకు ఈ గోలెటర్ బాబు అనుకుంటున్నారు. చేత జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి 2019 నుంచి 24 వరకు ఒక వైభవం. ఆ కథ అక్కడితో ముగిసింది. బిడ్డ చచ్చినా పురుటి కంపు పోలేదన్నట్టుగా ఈ 5 ఏళ్ళు కూడా స్మెల్ ఉంటుంది మనకి. ఇంగు కట్టిన గుడ్డకి, ఆ గుడ్డకి ఇంగు అయిపోయిన తర్వాత కూడా స్మెల్ ఉంటుంది కదా. ఆ స్మెల్ కొన్నాళ్ళు ఉంటుంది. అంటే ఈ 5 ఏళ్ళు తర్వాత కనుచూపు మేరలో కనపడరాళ్ళు ఎవరు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటాడో, ఇలాంటి వాళ్ళందరూ తలకో పార్టీలోకి పోతారో, లేదంటే సంపాదించుకుని సొమ్మట్టుకుని అక్కడికి పోతారు. అందుకని వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోకుండా వీళ్ళ పేర్లు అవినీతి చేశారని ఈ కేసులో ఉన్నవాళ్ళు మొత్తం లాగేసుకోమని చెప్తున్నాం. మళ్ళటోళ్ళు గవర్నమెంట్ జమేసేసుకోమని చెప్తున్నాం. ఆ పని చేస్తే ప్రజలు సంతోషిస్తారు. సార్, ఇక్కడ సింగయ్యని కారుతో తొక్కించడం చూసాం. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైతే ఏమంటారు, ఒక బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తూ వెళ్తున్నాడు. ఇటు నేతల్ని ఇబ్బంది పెడుతున్నాడు. సో వ్యూహం ఏంటంటారు? అంటే ఎట్లనో ఎవరు లేరు, కార్యకర్తలు లేరు కాబట్టి కేసులు పెట్టించుకుంటేనైనా సరే తనతో ఉంటారనే ఒక వ్యూహం అనుకోవచ్చా దీన్ని? అదేముండదండి. వాళ్ళు కూడా జగన్ అన్న కోసం ప్రాణం ఎత్తాం, రక్తం చింపేసుకోవడం తోలు తీరిపోతుంది. మీకే ఎవడొద్దన్నాడు? ఏదో దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడినట్టు చెప్తాడు దొంగడు కోసం. వాళ్ళ అమ్మ బాబు చెప్పాలి వాళ్ళకి. ఆ టైప్ మాట్లాడే వాళ్ళందరికీ కుటుంబాలు ఉంటాయి కదా అందరికన్నా. కుటుంబం మరి తినేస్తారన్నట్టుగా కుటుంబం అంతా ఆ సైకోల్ కింద ఉంటే ఎవడేం చేస్తాడండి? మనం పక్కదారి నుంచి పోతాం. పిచ్చుకోకలు ఉన్నాయి, 5లో ఉన్నారు, ఇంకేం చేస్తాం? అవి వీధి మానేసి వెళ్ళిపోవాలి. మనం మొండికి వెళ్తే కరిచేస్తాయి. మ్యాక్సిమం మెల్లమెల్లగా అవాయిడ్ చేయాలి. వాటిని ఎరాడికేట్ చేయాలి. దుష్టులకు దూరంగా ఉండమని చెప్పారు అంతే తప్ప దుష్టుల్ని చంపేయండి, పొడిచేయండి అనలేదు. అది ప్రభుత్వాలు చూసుకోవాలి. దుష్ట శిక్షణ అంటే నోరెత్తున మొహం పగల కొడతాం అనేటువంటి గవర్నమెంట్ పని. అది గవర్నమెంట్ చేయాలి. కానీ నేను ఎందుకు గవర్నమెంట్
చంద్రబాబు గారు ఉండాలని కోరుకోమంటున్నానంటే వాళ్ళని ఆయన ఉంటే చట్ట ప్రకారం బ్రదర్ తమ్ముడు వద్దు అని చెప్తాడు ఆయన, అడ్డుగోలుగా వెళ్ళొద్దని. అదే లోకేష్ గారు అన్నాడు తొక్కిన ఆరదీసేంటారు అన్నాడు, తోలు తీరిపోద్ది. కుర్రాడు కదా, అవునా కదా, కుర్రాడు కొంచెం కోపం ఉంటుంది కదా, స్పీడ్గా ఉంటాడు కదా. అందుకని 34 దాకా చంద్రబాబు గారు ఉండాలని మీరు పూజలు చేసుకుంటారు బాబు అని చెప్తున్నాను నేను. 34 వచ్చినప్పుడు లోకేష్ కూడా కొంచెం పెద్దడు అవుతాడు కదా, అందుకని అతను కూడా మంచి చెడ్డ అని ఆలోచించి చేతకుంటాడు. అప్పుడు అయినా కానీ గొడవ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎవరు వస్తారో ఏటో అంత చూసుకోవచ్చు. మీరు అందరూ కూడా మనకంటే ఎక్కువ జగన్తో సహా కుటుంబం అంతా ఎప్పుడు వ్రతాలు నోవులు చేసి అలవాటు లేదు కదా. మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారే 34 వరకు ముఖ్యమంత్రిగా ఉండాలని నాడు వ్రతం చేయాలి, యాగం చేయాలి, యజ్ఞం చేయాలి, పూజలు చేయాలి, వాళ్ళ మేలు జరుగుద్ది. లేకపోతే రోడ్డు మీద కొట్టుకుంటూ బొబ్బర్లంక రామబ్రహ్మ ఎగిరెగిరి తనుకుంటూ తీసుకెళ్ళి రోజులు వచ్చేస్తాయి వాళ్ళకి. అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్ మనస్తత్వం ఎటువంటిదో మనం బొత్స సత్యనారాయణ గారిని చూస్తేనే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.